వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఆలుగడ్డ ఫ్రై తయారు చేస్తాము. 300 గ్రామ్స్ ఆలుగడ్డలు తీసుకున్నా. ముందు కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టిన కుక్కర్లో వేసుకొని నీళ్ళు పోసుకొని కొంచెం చింతపండు వేస్తాము, ఒక రెక్క. ఎందుకంటే కుక్కర్లో కూడా భాగము నల్లగా కాకుండా ఉండడానికి. మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఉడికించుకుందాము. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తాము. మనం ఉడికించుకున్న ఆలుగడ్డల్ని పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆలు ఫ్రైలోకి కావాల్సిన వస్తువులు: ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైందో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఇంట్లో మినపప్పు వేసుకుందాము. మినపప్పు, శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుంటాము, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 నిమిషం తర్వాత పసుపు వేసుకోవాలి, పసుపు వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం ఆగి తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఆలుగడ్డ ముక్కలన్నిటికీ ఆయిల్ మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలే కదా, తొందరగా అయిపోతుంది ఫ్రై. ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత కారం వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత శనగపిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడే శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. మనం చేసే ఆలుగడ్డ ఫ్రైలో ఈ శనగపిండితో చాలా టేస్ట్ వస్తుంది ఫ్రై. అన్ని ముక్కలకు మంచిగా పట్టేటట్టు, ఆలుగడ్డ ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి శనగపిండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆలుగడ్డ ఫ్రై రెడీ అయింది. ఆలుగడ్డ ఫ్రై ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఆలుగడ్డ ఫ్రై చేయడం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలుగడ్డ ఫ్రై చపాతీలోకి చాలా బాగుంటుంది. సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.